లేదండి. శ్రీశైల్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఆత్మసాక్షి గ్రూప్ CEO మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వారు స్వయంగా అక్కడికి వెళ్ళారు. అక్కడ ముందరే ఆయన ప్రెడిక్షన్ కూడా ఇచ్చారు, బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ అని. మూర్తి గారు, మీరు సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్, నార్త్ ఢిల్లీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. సో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది అనే అంచనాకి మీరు ఎలా రాగలిగారు? అంటే మీరు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా మనం 18 days సర్వే చేస్తాం సార్ ఢిల్లీలో. చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బీజేపీ మేనేజ్మెంట్ చేయడంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేటప్పటికి సిటీ ఫ్రీ పవర్ ఒకటి, తర్వాత ఫ్రీ వాటర్ ఇవ్వడము, ఫ్రీ బస్ సర్వీసు, మొహల్లా క్లినిక్స్, స్కూల్స్ అన్ని డెవలప్ చేయడము, తర్వాత ఆటో డ్రైవర్స్ని వెల్ఫేర్ తగ్గించడము చాలా గొప్పగా చేశారు. దాంట్లో మనం ఎప్రిషియేట్ చేయవలసి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ, అందులో నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వచ్చే ఫెయిల్యూర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ రోడ్లు చూస్తే మనకి స్లమ్ ఏరియాస్లో అన్ని పాట్ హోల్స్ వాటర్తో ఉంటాయి. మనిషి నడవలేని పరిస్థితి, గ్యాబ్రేజ్ విపరీతంగా, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఢిల్లీలో. ఇప్పుడు వెల్ఫేర్ అయితే పట్టించుకున్నారు, కానీ ఈ అంశాల్లో కొంత ఆపు వెనుకబడి ఉంది. తర్వాత రెండోది, ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందో అప్పటి నుంచి కొన్ని పార్టీలో డిస్ప్యూట్స్ రావటము, తర్వాత ఈ ఎలక్షన్లో సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్లో కూడా చాలా తప్పులు జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిసోడియా గారిని కానీ లేకపోతే అతీషి గారిని కానీ తీసుకుంటే ఆ 2 సీట్లు వాళ్ళు పోటీ చేయకూడదు, వేరే సీట్లకు షిఫ్ట్ చేయాలి. అయినా కానీ చేశారు. మనం అదే ఎగ్జిట్ పోల్లో ఇచ్చాం. కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మనం ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోది, మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్ చూడట్లేదు. తర్వాత నెక్స్ట్ బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మైక్రో లెవెల్లో బాగా మేనేజ్ చేయడము, క్యాస్ట్ వైజు, రిలీజియన్ వైజు ఓటర్ని డివైడ్ చేయడము, ఆర్ఎస్ఎస్ వర్కర్స్ కష్టపడి పనిచేయటము కొంతవరకు కలిసి వచ్చాయి. అయితే ఇక్కడ మోడీ గారు మనకి ఏం చేశారంటే, అది బడ్జెట్ పెట్టినప్పుడు, నేషనల్ బడ్జెట్ పెట్టినప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కన్సిషన్ ఇచ్చారు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేదు, బికాజ్ అంతా ఇండియాకి సంబంధించింది కాబట్టి. దానివల్ల మధ్యతరగతి పీపుల్ మీద కొంత ఇంపాక్ట్ చూపించి ఆపు ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అలాగే పే కమిషన్ వేయడం, అందులో మీకు మోడీ గారి జిమ్మికులు అందరికీ తెలుస్తున్నవే. ఆయన 5వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంటే దేశమంతా ఎలక్షన్ వాచ్ చేస్తూ ఉంటే ఆయన హోలీ బాత్ తీసుకున్నారు మహాకుంభమేళాలో. ఈ టీవీస్ అన్ని కూడా దాన్ని ఫోకస్ చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి హిందూ మతం అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే హిందూ మతం అనేటట్టు ట్రై చేయటము, తర్వాత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయడము, ఔటర్ ఢిల్లీ ఏరియా. అయితే అంటే మీరు సర్వే చేసే సమయానికి ఆయన కుంభమేళలో స్నానం చేయలేదు కదండి, బహుశా దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది సార్, బీజేపీ చేసేదే అది. అఫ్ కోర్స్ ఎలక్షన్లు ఎవరైనా అదే చేస్తారు, ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు ఉపయోగించుకోవడం తప్పని కూడా నేను అనను. ఎవరినంటే యాదృచ్ఛికంగా జరిగిందని చెప్తారు. 5వ తారీఖున ఎందుకు చేయాలి, 3వ తారీఖున, 2వ తారీఖున చేయొచ్చు కదా, లేదా 7వ తారీఖున చేయొచ్చు కదా, అట్లా జరగలే. తర్వాత మీకు ఔటర్ ఢిల్లీ ఏరియాలో బీజేపీ బాగా ఫోకస్ చేయడం అంటే సమ్మో ఇది ఎందుకో జస్టిఫైడ్ గా అనిపించట్లేదు మూర్తి గారు. ఆయన స్నానం చేయడం చూసి గబాలన బీజేపీకి వచ్చి ఓటేస్తారని నేనైతే అనుకోను. అంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ చేసుకొని ఉన్నారు. ఢిల్లీ ఓటరు రెడీగా ఉన్నాడు, ఆపుకు వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నాడు, ఓటేశాడు అంతే. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా జస్ట్ 2 days బిఫోర్ ది ఎలక్షన్ ఉత్తరాఖండ్ వెళ్ళి కాళీనగర్ హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. అది అఫ్ కోర్స్ తప్పని నేను అనట్లేదు, ఏ వ్యక్తిగతంగా నేను ఎవరిని తప్పుపట్టలేదు, దాని ఇంపాక్ట్ అట్లా ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషను, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సపోర్ట్ బాగా ఉంది వాళ్ళకి. రెండోది ఇంకొకటి, కేజ్రీవాల్ చేసిన తప్పు ఏంటంటే కేవలం వెల్ఫేర్ చూశారు కానీ డెవలప్మెంట్ లో కొంత పార్ట్ చూడలేదు. యమునా నది మీద ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ పాస్ చేయడం అనేది సెల్ఫ్ గోల్ అది తనకి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఫార్ములా మాత్రమే చూసారా? ఈయన బటన్లు నొక్కితే ఆయన అక్కడ బటన్లు నొక్కకుండా వెల్ఫేర్ చూసి డెవలప్మెంట్ ఇగ్నోర్ చేశాడా? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఉపయోగం? వాళ్ళకి ఏ స్కీము రాదే, ఏ స్కీమ్ లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళకి వచ్చేది ఏముంది, ఏమీ లేదు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు రిబేట్ ఇచ్చి మిడిల్ క్లాస్ కూడా, ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ ఎలక్షన్ జరిగినా మిడిల్ క్లాస్ అనే ఓటర్స్ అని వెరీ ఇంపార్టెంట్ ఓటర్స్. వాళ్ళలో ఎప్పుడైనా అసలు స్ప్లిట్ వచ్చింది అంటే అది చాలా డేంజర్, పరిపాలించేటువంటి గవర్నమెంట్కి డేంజర్. తర్వాత రెండోది, మీకు వాల్మీకి కమ్యూనిటీ ఓటు ఒకటి స్ప్లిట్ అయింది సార్. గుజ్జర్స్, జాట్స్ కొంత డివైడ్ అయిపోయి టువర్డ్స్ బీజేపీ అట్రాక్ట్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఓటింగ్ డివైడ్ అయ్యింది. ఉమెన్ ఓటింగ్ చూసినట్టయితే ఉమెన్ ఓటింగ్ స్టిల్ ఈ రోజు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ ఉంది బీజేపీ కంట. మెయిల్ ఓటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ ఢిల్లీలో అన్ని స్టేట్ల కంట ఢిల్లీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిల్ ఓటింగ్ చాలా ఎక్కువ, ఉమెన్ ఓటింగ్ కంట ఏ స్టేట్లో కూడా అట్లా లేదు ఎక్సెప్ట్ ఢిల్లీ.
తర్వాత ఢిల్లీలో వచ్చిన ప్రాబ్లం లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఎప్పుడు కొట్లాట అంటే బీజేపీ అట్లా పరిపాలించింది. కానీ ఇంతకుముందు శిలాదీక్ష చేసినప్పుడు కూడా కొన్ని గొడవలు పడ్డా మొత్తం కొన్ని పనులు జరిగేవి. ఇప్పుడు ఆ స్టేజ్ అయితే అక్కడ లేదు. దాంతో ప్రజలు వెక్స్ అయిపోయారు. తర్వాత ఇన్ జనరల్గా ఏంటంటే 10 years చేసిన గవర్నమెంట్ మీద ఏదో కొంత యాంటీ ఇన్కంపెన్సీ ఉండడం మాత్రం జరిగింది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ మనం మొదటి నుంచి చూసినట్టయితే లాస్ట్ 5 days ఉండగా చాలా వీక్ అయిపోయింది క్యాంపెయిన్ ఆమ్ ఆద్మీ పార్టీకి. అంతకుముందు 10 days బిఫోర్ ఉన్నది, లాస్ట్ 5 daysలో లేకపోవడం ఒకటి పెద్ద ఎఫెక్ట్ అయింది. ఇది సార్ పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది. రైట్ మూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి గోపాల్ శర్మ గారు, బీజేపీ సీనియర్ లీడర్, వారి దగ్గరికి వెళ్దాం. గోపాల్ శర్మ గారు, ముందుగా శుభాకాంక్షలు. 27 ఏళ్ల విరామం తర్వాత, 26 ఏళ్ల విరామం తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది ఢిల్లీలో. ఎప్పుడో సాహిబ్ సింగ్ వర్మ, మదన్ లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్ ఆల్మోస్ట్ జనం మర్చిపోయారు బీజేపీని ఢిల్లీలో. మళ్ళీ రీగైన్ చేసుకోబోతున్నారు పవర్. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఎలాగూ మీకు దూరంగానే ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సరే, పేద వర్గాలు ఆపు వెంబడే ఉన్నాయి. మిడిల్ క్లాస్లో లోవర్ మిడిల్ క్లాస్ ఆపు వెంబడే ఉంది. మిడిల్ క్లాస్ని ఈసారైనా మీరు పట్టించుకునే అవకాశం ఉందా? మీరు ప్రధానంగా అధికారానికి దూరంగా జరగటం, ఆ రోజుల్లో మిడిల్ క్లాస్ని మీరు దూరం పెట్టడమే. ప్రత్యేకించి పెరిగిన ఉల్లిపాయల ధరలు కూడా మిమ్మల్ని కుర్చీలోంచి దించేసాయి. గుర్తున్నాయి కదా ఆ సంఘటనలన్నీ? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టు ఢిల్లీ బీజేపీ 27 years అజ్ఞాతవాసం తర్వాత గెలిచింది. ఇది ఆమ్